ఒకరు సకల లోకాలను ఏలే ద్వారకాధీశుడు, మరొకరు కటిక పేదరికంలో ఉన్న బ్రాహ్మణుడు. ఒకరు బంగారు సింహాసనంపై కూర్చుంటే మరొకరు చిరిగిన పాత బట్టలతో కాలం వెలదిదీస్తున్నారు. కాని వీరిద్దర్నీ కలిపే ఒకే ఒక్క సూత్రము స్నేహం. స్నేహం అంటే ధనవంతులు పేదవారి మధ్య ఉండేది కాదు, అది రెండు మనసుల మధ్య ఉండే అనుబంధమని చాటి చెప్పే కథ ఇది. మీ జీవితంలో కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక్క స్నేహితుడైనా ఉన్నాడా? ఆస్తిపాస్తులు మారినా మనసు మారని ఒక గొప్ప స్నేహ కావ్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం సాందీపని మహర్షి ఆశ్రమంలో కృష్ణుడు సుదాముడు కలిసి చదువుకున్నారు. అక్కడ వారు కేవలం విద్యనే కాదు, ఒకరిపై ఒకరు అపారమైన ప్రేమను పెంచుకున్నారు. కాలచక్రం తిరిగింది. చదువు పూర్తయ్యాక కృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. సుదాముడు తన పల్లెటూరికి వెళ్ళిపోయాడు. సుదాముడి జీవితం చాలా కష్టాల్లో సాగింది. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి సరైన బట్టంలేక, తన భార్యాపిల్లలతో కలిసి ఆకలితో అలమటించేవాడు. అయినా సరే ఎప్పుడూ తన స్నేహితుణ్ణి సాయమడగాలని అనుకోలేదు. కాని ఒకరోజు పిల్లల ఆకలి చూడలేక సుదాముడి భార్య కన్నీళ్లతో ఇలా అంది: స్వామీ, మీ స్నేహితుడు కృష్ణుడు సాక్షాత్తు ఆ పరమాత్ముడు. ఒక్కసారి ఆయన దగ్గరకు వెళ్ళిరండి, మన కష్టాలు తీరుతాయి అని వేడుకుంది. స్నేహితుణ్ణి చూడాలనే కోరిక సుదాముల్లో కలిగింది. కాని ఖాళీ చేతులతో ఎలా అలాలి? ఇంట్లో వెతికితే గుప్పెడు అటుకులు తప్ప ఏమీ లేవు. ఆ అటుకులనే ఒక పాత గుడ్డలో మూటగట్టుకుని చెప్పులు కూడా లేదేకుండా నడుచుకుంటూ ద్వారకకు చేరుకున్నాడు. ద్వారక నగరం ఎంతో వైభవంగా ఉంది. ఆ రాజప్రాసాదాన్ని చూసి సుదాముడు ఆశ్చర్యపోయాడు. చిరిగిన బట్టలతో ఉన్న తనను కృష్ణుడు గుర్తుపడతాడా అని భయపడ్డాడు. కాని లోపల ఉన్న కృష్ణుడు తన బాల్యమిత్రుడు వచ్చాడని తెలియగానే సింహాసనం దిగి పరుగు పరుగున వచ్చి సుదాముణ్ణి కౌగిలించుకున్నాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా తన స్నేహితుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టి తన చేతులతోనే సుదాముడి కాళ్లు కడిగాడు. కుశల ప్రశ్నలు అయ్యాక కృష్ణుడు నవ్వుతూ, మిత్రమా, నాకోసం ఏం తెచ్చావు అని అడిగాడు. సుదాముడు సిగ్గుతో ఆ అటుకుల మూటను దాచాలని ప్రయత్నించాడు. కాని కృష్ణుడు ఆ మూటను లాక్కుని, ఇది నాకు అమృతం కంటే గొప్పది అంటూ ఎంతో ఇష్టంగా ఆ అటుకులను తిన్నాడు. సుదాముడు తన కష్టాల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏదీ అడగకుండానే తిరిగి తన ఊరికి బయలుదేరాడు. కాని తన ఇంటి దగ్గరకు రాగానే సుదాముడు ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉన్న తన పాత గుడిసె మాయమై ఒక పెద్ద భవనం వెలిసింది. తన భార్యాపిల్లలు పట్టు వస్త్రాలతో ఆనందంగా ఉన్నారు. కృష్ణుడు తన స్నేహితుడు అడగకుండానే అంతా ఇచ్చేశాడని గ్రహించి సుదాముడు భక్తితో చేతులెత్తి నమస్కరించాడు. మిత్రులారా, నిజమైన స్నేహమంటే అవసరంలో అడగడం కాదు, అవసరాన్ని గుర్తించి సాయం చేయడం. మీ దగ్గర డబ్బు లేదని ఎప్పుడూ బాధపడకండి. మీ దగ్గర మంచి హృదయం, నమ్మకమైన స్నేహితుడు ఉంటే మీరు ఈ లోకంలోనే అత్యంత ధనవంతులు. ఈ కథ మీకు నచ్చితే మీ స్నేహితులకు కూడా వినిపించండి. మరో చక్కని కథతో మళ్ళీ కలుద్దాం.